హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూ వాణిముత్యాలు. ఈ రోజైతే మనం అయ్యగారి సినిమా 'లెనిన్' మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఈ మూవీ నాకెలా అనిపించింది ఓవరాల్‌గా, జనరల్‌గా చూస్తే ఎలా అనిపిస్తది, కొద్దిగా టెక్నికల్స్ పరంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటది, అండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది, కలర్ టోన్ ఎలా ఉంది, యాక్టింగ్స్ ఎలా ఉన్నాయి, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఇదంతా ఒకసారి మనం ఈ మూవీ రివ్యూలో అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ మూవీ నాకు ఫస్ట్ బ్యాక్ బోన్ అనిపించింది. కొంచెం ఏదన్నా ఉందంటే నాకు ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్నా ఇచ్చింది. ఈ చాలా తమన్నానే ఇచ్చింది. చాలా బావుందనిపించింది. ఇంక సాంగ్స్ అయితే మరీ అంత ఇంపాక్ట్‌గా అనిపించలా. వింటున్నప్పుడు కొంచెం ఓకే. ఆ మూవీ స్టోరీ తగ్గట్టుగా, స్టోరీ బేస్డ్‌గా వెళ్ళిపోయి నైస్ అనిపించింది. కమింగ్ టు ది యాక్టింగ్ అందరివి బానే ఉన్నాయి. కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని ఎమోషనల్ పోర్షన్స్ దగ్గర ఎక్కడైతే మన అయ్య గారి ఐ మీన్ అఖిల్ గారిది కొన్ని కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఎక్స్‌ప్రెషన్ అంటే ఇన్ ద సెన్స్ హ్మ్. విజువల్‌గా కాదు. వాళ్ళు చేసే యాక్టింగ్‌లో కాదు. చెప్పే విధానం డెలివరీ ఆఫ్ ఎమోషన్ ఉంటది గదా! ఆ ఎమోషన్ కొన్ని కొన్ని నాకు కొంచెం కామెడీగా అనిపించింది. అంత సీరియస్ సిట్యుయేషన్‌లో కూడా మరెందుకో నాకు తెలీదు. ఆ సిట్యుయేషన్‌లో ఆ టైప్‌లో రావటం నాకు కొంచెం అంత అనిపించలేదది. పడినట్టు అనిపించలేదు. ఇది ఏ కైండ్ ఆఫ్ కొన్ని కొన్ని ఎమోషన్స్ 'ఏజెంట్' మూవీలో గూడా నేను చూసా. అక్కడ గూడా ఈ కైండ్ ఆఫ్ హేయ్! హేయ్! ఈ టైప్‌లోనే ఉంటదనమాట కొన్ని కొన్ని. అంటే దీన్ని మేజర్‌గా తీసుకోక్కర్లేదు. చ చాలా సెకండ్ హాఫ్‌లోనే అనిపించింది నాకక్కడ. అక్కడక్కడ 2, 3 షాట్‌లు అంతే. పెద్దగా ఏమి చూడక్కర్ల. ఇంకా కలర్ ప్యాలెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. మూవీ టెక్నికల్‌గా నాకు నచ్చింది కలర్ ప్యాలెట్. కలర్ ప్యాలెట్ చాలా బావుంది. టోన్ ప్రకారంగా ఏ కలర్ కాంట్రాస్ట్‌గా తీసుకోవటం గాని, తర్వాత ఆర్ట్ డిజైన్ గూడా బానే అనిపించింది. ఒక బేసిక్‌గా మనం తిప్పి తిప్పి కొడితే ఊరి సెట్ ఒకటే ఉంటది. అది కూడా నేచురల్‌గానే ఉంది. అంత నైస్. ఇంకా ఫైట్స్ విషయానికొస్తే ఫైట్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఒకే ఒక్క చోట సెకండ్ హాఫ్ ఎండ్ పోర్షన్‌లోనే క్లైమాక్స్ పోర్షన్ దగ్గర 2, 3 ఎగిరేసే సీన్‌లుంటాయి అంతే తప్ప మిగిలినదంతా చాలా నేచురల్‌గా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఫస్ట్ హాఫ్‌లో చూడొచ్చు. అందులో యాక్షన్ సీక్వెన్స్ గాని అవి చాలా నేచురల్‌గా ఏవో బయట నిజంగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే ఎలా ఉంటది? ఆ టైప్‌లోనే ఉంటది తప్ప గుద్దితే ఎగిరి గుద్దుకోవడాలు, కార్లు ఎగిరిపోవడాలు అట్లా అట్లా ఏమి ఉండదు. చాలా నేచురల్‌గా ఉంది. తర్వాత డీఓపీ సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. క్లీన్‌గా ఫ్రేమింగ్స్ కానీ అంతా బాగా చూపించడం వెరీ నైస్ అనిపించింది. ఇంకా స్క్రిప్ట్ చాలా ఓల్డ్ అయినా గాని ప్రెజెంటేషన్ కొంచెం నాన్ లీనియర్‌గా ఉంటది. కానీ మనకి పగలు, ప్రతీకారాలు, ఈ తీర్చుకోవడాలు, ఈ వీడనుకుంటాము. పలానా వాడు వల్ల ఇది జరిగింది అనుకుంటాం. కానీ వాడి వల్ల కాదు, వీడి వల్ల కాదు, వాడి వల్ల అన్నట్టు ఉంటది. అది బానే ఉంది. కానీ ఇయన్నీ రొటీన్‌గా చూసాం ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం మంచి కలర్‌లో, మంచి క్వాలిటీలో చూస్తున్నాం అనిపించింది నాకు. అంతకు మించి ఇది ఒక క్రేజీ మూవీ అయితే నాకేమనిపించలా. ఎండ్ ఆఫ్ ది కంటెంట్‌కొచ్చేసరికి మూవీ ఎండ్ అయ్యేప్పటికి మనకి ఒక రొటీన్ మూవీ‌గానే అనిపిస్తది. కాపోతే బేసిక్‌గా ఇప్పటి వరకు చూసుకుంటే 'అఖిల్' వచ్చిన మూవీస్‌లో ఇది కొంచెం మనం చెప్పుకోవచ్చు. కొంచెం ఈ మూవీతో కొంచెం అట్లా సస్టైన్ అన్నా అవుతారు. ఇంకా మంచిది పడాలి అన్నట్టు అనిపిస్తుంది. మనంలో అంటే జస్ట్ ఆయన ఒక ఎంట్రీలాగా వస్తారు అంతే గదా! అట్లా గాదు. ఇది ఫుల్ లెంగ్త్ బేస్డ్‌గా చూసుకుంటే ఇది కొంచెం పర్లేదు అన్నిటిలో చూసుకుంటే గనక. ఇంకా మిగిలిన వాళ్ళ యాక్టింగ్స్‌లోకొస్తే అందరియి బానే అనిపించినియి. ఎవరియి తేడాగా అనిపించలా. జస్ట్ 'సునీల్' గారిది యాక్టింగ్ పరంగా అనట్లేదు నేను. ఆయన క్యారెక్టర్ డిజైన్ ఆహ్, అంటే చాలా జనరల్ క్యారెక్టర్ కూడా ఆయన్ని యూజ్ చేసుకోవడం ఎందుకని నాకు పర్సనల్‌గా అనిపించింది. అని అందరికి అనిపించకపోవచ్చు. అది అందరి ఒపీనియన్. ఫస్ట్ హాఫ్ మనకి మూవీలో గూడా ఫస్ట్ హాఫే నాకైతే పర్సనల్‌గా కొంచెం బానే అనిపించింది. అది కూడా ఏంటి కొంచెం సరదాగా, సందడిగా ఆహ్, కొంచెం అవి ఇవి ఎలివేషన్స్ అట్లా ఉండటం వల్ల అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా నెరేటివ్‌లోనే వెళ్ళిపోతది. అఖిల్ బ్యాక్ స్టోరీ చెప్తుంటాడు. మళ్ళీ ప్రెజెంట్‌లోకొస్తది. మళ్ళీ బ్యాక్ స్టోరీలోకెళ్తది. కథ చెప్పడం ఇట్లానే నడుస్తదంతా. ఎండింగ్ కూడా మనకి అంత గొప్పగా ఏమి అనిపియదు మూవీ. క్లైమాక్స్ కూడా. ఆల్‌మోస్ట్ నేనైతే క్లైమాక్స్‌లో హీరో గూడా చచ్చిపోయాడనే అనుకున్నా. కానీ ఒక డైలాగ్ జెప్తారు. ఇద్దరే బతికున్నారు మన ఈ కథలో. ఒకటి కాలభైరవుడు, ఇంకోటి సంథింగ్ క్యారెక్టర్ పేరు చెప్తారంతే. దాంతో నాకైతే అర్థమైంది. ఓహ్! హీరో చచ్చిపోలేదు బతికే ఉన్నాడురా అని జెప్పి. ఇంకా, ఇంకా మిగిలినవి చెప్పొచ్చు కానీ, మూవీ చూస్తే తెలుస్తది కదా! అని చెప్పి నేనేమి రివీల్ చేయట్లేదు. నాకైతే ఇట్లా అనిపించింది. నేనైతే ఈ మూవీకిచ్చే రేటింగ్ మీకు గనక నా మూవీ రివ్యూ నచ్చితే
నా ఒపీనియన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 1, 2, 3 ఆణిముత్యాలనైతే దక్కించుకుంది 'లెనిన్' మూవీ. మీకు సోది లేకుండా నిజమైన రివ్యూ కావాలనుకుంటే రివ్యూ ఆణిముత్యాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.